ఫ్రెండ్స్, రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ త్వరలోనే వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. రైల్వేలో ముఖ్యంగా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ మనకు 10 మార్క్స్ రాబోతున్నాయి. కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి మార్క్స్ డిఫరెన్సే మనకు ర్యాంకులను డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అయితే మీకోసం అని చెప్పేసి నేను రైల్వేలో ఒక పెయిడ్ క్లాస్ అయితే తీసుకురావడం జరిగింది. సో రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి పెయిడ్ క్లాస్. సో దాని యొక్క ఫీజు వచ్చేసి కేవలం 2,999 రూపాయలు మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఫోన్పే చేసి మన క్లాసెస్లోనైతే జాయిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డెమో క్లాస్ అడుగుతూ ఉన్నారు. సో మీకోసం అని చెప్పేసి నేను కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి డెమో అయితే చెప్తాం అనుకుంటున్నా. సో మనకు అట్లీస్ట్ రైల్వే అంటే 1.5 ఇయర్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2024 జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది నేను ఈ పుస్తకం దేంట్లో నుంచి తీసుకున్నా అంటే మలయాళ మనోరమ అని చెప్పేసి యూపీఎస్సీ క్యాండిడేట్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి పుస్తకం. సో దాంట్లో నుంచి ఒక్కసారి సమ్మరీ ఇస్తాడు. సో ఆ సమ్మరీని అయితే మీకోసం అయితే నేను చెప్పడదామని చెప్పేసి చెప్తున్నా ఫ్రెండ్స్. పనగారియా బికమ్స్ 16th ఫైనాన్స్ కమిషన్ హెడ్. అంటే 16వ ఫైనాన్స్ కమిషన్ హెడ్గా లెక్క మనకు అరవింద్ పనగారియా అయితే నియమించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 1951లో ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మరి ఫైనాన్స్ కమిషన్ మొట్టమొదటి హెడ్ ఎవరు? కేసీ నియోగ్ అన్నట్టు ఫైనాన్స్ కమిషన్ యొక్క మొట్టమొదటి హెడ్ అనమాట. దాని తర్వాత 16వ హెడ్ ఎవరు వచ్చారు? అరవింద్ పనగారియా. ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియా యుఏఈ కలిసి డిజర్ట్ సైక్లోన్ 2024ని రాజస్థాన్లోనైతే ప్రారంభించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇండియా యుఏఈ కలిసి చేసినటువంటి ఏ ఎక్సర్సైజ్ ఇది? మిలిటరీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసిరు. ఓకేనా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేసిరు. దాని పేరే డిజర్ట్ సైక్లోను. అది రాజస్థాన్లో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ చేస్తారని కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఓపెన్స్ ఇన్ ప్రయాగ్రాజ్లో మొట్టమొదటిసారి తేలియాడేటటువంటి ఒక రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ పిఎం విశ్వకర్మ అనేటటువంటి యోజనను అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఉన్నది. పిఎం విశ్వకర్మ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వృత్తులను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆ స్కీమ్లో ఏంటంటే కుల వృత్తులకు లోన్లు ఇస్తారన్నమాట తక్కువ వడ్డీకి. వాటిని ఉపయోగించుకొని మనం వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, పనిముట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకు ఉత్పత్తి పెంచడానికి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పిఎం మోడీ విజిట్స్ లక్షద్వీప్. ఇది మనం చూసే ఉంటాం. మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్కు వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని లక్షద్వీప్ బాగున్నది, మనకు మాల్దీవులకు ఎందుకు వెళ్తురు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సంజయ్ సింగ్ బికమ్స్ వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్. వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ హెడ్ లెక్క మనకు సంజయ్ సింగ్ అన్నట్టు ఆయన ఎన్నుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫాస్ట్ రియాక్టర్ ప్లాంట్ ఒకటి కల్పకంలోనైతే అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ లాంచ్డ్. సో పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. సో పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అంటే ఏంటిది? పృథ్వీ అంటే ఏంటిది? భూమి. సో భూమికి సంబంధించినటువంటి విజ్ఞానం తెలుసుకొని కోసం అని చెప్పి పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో మరి ఎగ్జామ్లో ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎట్లా అంటే ఈ స్కీమ్ వచ్చింది కదా, ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే ఎర్త్కు సంబంధించినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయని కోసం అని చెప్పేసి, అంటే భూమికి సంబంధించినటువంటి ఏదైతే స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయని కోసం అనేది దీన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దినేష్ త్రిపాఠి బికమ్స్ నావల్ చీఫ్, నావీ వైస్ చీఫ్ లెక్క దినేష్ త్రిపాఠిని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రష్మి శుక్లా బికమ్స్ మహారాష్ట్ర ఫస్ట్ డీజీపీ. రష్మి శుక్లా అనేటటువంటి మహిళ మహారాష్ట్ర యొక్క మొదటి మహిళా డీజీపీ లెక్కనైతే ఎన్నుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట. తర్వాత అస్సాం లాంచెస్ గుణోత్సవం 2024. సో అస్సాం ప్రభుత్వం ఏం చేసినట్టు గుణోత్సవం 2024 అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పోరాళ్ళు ఈ మధ్యలో 10వ తరగతి దాకా చదువుతున్నారు, కానీ వాళ్ళకు తెలుగు చదవడం రాయటం రావట్లేదు, తెలుగు చదవడం రావట్లేదు, రాయడం రావట్లేదు, ఇంగ్లీష్ చదవడం రావట్లేదు, ఇంగ్లీష్ రాయడం రావట్లేదు, మ్యాథ్స్లో మినిమం క్యాలిక్యులేషన్ రావట్లేదు. సో ఈ మినిమం మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ నేర్చుకునే కోసం గుణోత్సవం అనేటటువంటి ప్రోగ్రామ్ పెట్టారు అనమాట. దీంట్లో A+, A, BC అనేటటువంటి కేటగిరీలు అయితే ఉంటాయి అనమాట.
తర్వాత అయోధ్య ఎయిర్పోర్ట్ని మార్చి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెక్కనైతే దాన్ని పేరు అయితే మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వియత్నాం అనేది తమిళనాడులో ఈవీ ఫెసిలిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందట. ఈవీ ఫెసిలిటీ అంటే తమిళనాడులో ఎలక్ట్రిక్ వెహికల్స్. మీకు ఎప్పుడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది తమిళనాడు గుర్తుకు రావాలి. తర్వాత మహారాష్ట్ర. తర్వాత డిఆర్డిఓ లాంచెస్ ఉగ్రం మిసైల్. సో డిఆర్డిఓ ఏం చేసిందంటే ఒకటి ఉగ్రం మిసైల్ అనేటువంటి ఒక మిసైల్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఉగ్రం మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటిది? సో ఈ ఉగ్రం మిసైల్ అనేది ఏంటిదంటే ఒకటి అసాల్ట్ రిఫైల్ అట ఫ్రెండ్స్. అసాల్ట్ రిఫిల్ అట ఇది. సో ఇది ముఖ్యంగా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కోసం స్టార్ట్ చేశారట. ఇండియన్ ఆర్మీ కోసం స్టార్ట్ చేసినటువంటి ఒక అసాల్ట్ రిఫిల్ అట. సో ఇది 404 కేజీల కంటే బరువు తక్కువ ఉంటుందట. తర్వాత ఇది 500 మీటర్ల దూరంలో ఉన్నదాన్ని కూడా అంటే 6 కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ను కూడా హిట్ చేయగలుగుతాట. సో ఇది 2 దిక్కులా కాల్చేటటువంటి ఉన్నదనమాట. సో అట్లాంటి రిఫిల్ని ఒకటి దాన్ని అయితే తయారైతే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియా నేవీ గెట్స్ దృష్టి 10 స్టార్లైనర్ డ్రోన్. సో ఇండియా నేవీ ఏం చేసిందంటే ఒక స్టార్లైనర్ దృష్టి అనేటువంటి స్టార్లైనర్ డ్రోన్ తీసుకురావడమే జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. సో ఈ డ్రోన్స్ ఏం చేస్తాయి? డ్రోన్స్ ఎప్పుడైనా కానీ పర్యవేక్షణకు కానీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళేమైనా అందియనీకైనా పర్యవేక్షణకైనా డ్రోన్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఇది ఎవరు తయారు చేశారు? దృష్టి 10 ఎవరు తయారు చేశారు అంటే అదాని డిఫెన్స్ ఏరోస్పేస్ అనేది ఒకటైతే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ తోటి కలిసి తయారు చేయడం జరిగింది. సో ఏంటంటే మనకు పైరేట్ రిస్క్, మనకు సముద్రంలో దొంగతనం చేసేటోళ్ళని ఏమంటారు? పైరేట్స్ అంటారు. సో సముద్రంలో దొంగతనం చేసేటోళ్ళను ఎవరెవరు చేస్తున్నా వాళ్ళని గుర్తుపట్టని కోసం అని చెప్పేసి దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ నవీన్ పట్నాయక్ ఏం చేసినట్టే మల్కన్గిరి ఎయిర్పోర్ట్ను ఒకదాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఉప్పల్కుండు అన్నట్టు ఆయన సదరన్ నావల్ కమాండ్ చీఫ్ లెక్కనైతే ఎన్నుకోవడం అయితే జరిగింది. తర్వాత నేషనల్ యూత్ ఫెస్టివల్ ఓపెన్స్ ఇన్ నాసిక్. సో ఇది మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట. నేషనల్ యూత్ ఫెస్టివల్ ఓపెన్స్ ఎక్కడ ఓపెన్ అయింది అంటారు? నేషనల్ యూత్ ఫెస్టివల్ ఓపెన్ అనేది ఎక్కడైంది? నాసిక్లో ఓపెన్ అయింది. తర్వాత అటల్ సేతు ఓపెన్స్. అటల్ సేతు ఎక్కడ ఓపెన్ అయింది? నవీన్ ముంబైలో మహారాష్ట్రలో ఓపెన్ అయితే అవడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. నెక్స్ట్ ఇండియా జపాన్ కలిసి ఒక ఎక్సర్సైజ్ చేసేది. దాని పేరు ఏంటంటే సయోగ్ కైజిన్ అనేటటువంటి ఎక్సర్సైజ్ని ఇండియా జపాన్ కలిసి అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఇది ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే ఇంటర్నేషనల్ కేమల్ ఫెస్టివల్ బిక్నూరులో సో ప్రపంచ ఒంటెల దినోత్సవాన్ని, ఒంటెల పర్వదినాన్ని ఎక్కడ జరుపుకున్నారు? ప్రపంచ ఒంటెల దినోత్సవాన్ని బిక్నూరులో జరుపుకున్నారు. ఇది అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న అనమాట. తర్వాత ఐఐటి మద్రాసు ఒక క్యాంపస్ను ఎక్కడ ఓపెన్ చేసింది? క్యాండీ అనేటువంటి శ్రీలంకలో ఓపెన్ చేయడమే జరిగింది. తర్వాత గవర్నమెంట్ బీఆర్ వర్కర్స్ దీని ఏమంటారు? బార్డర్ రూల్ ఆర్గనైజేషన్ అని చెప్తారు అనమాట. బార్డర్లలో వీళ్ళు పనిచేయడం అయితే చేస్తే వాళ్ళ కోసం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందట ఫ్రెండ్స్. ఐఏఎఫ్ అనేది ఒక అస్త్ర మిసైల్ అయితే రావడం అయితే చేయడం అయితే జరిగిందట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏఎన్ ప్రమోద్ అన్నట్టు ఆయన డీజీ నావల్ ఆపరేషన్కి డీజీ లెక్కనైతే సెలెక్ట్ అయితే అవ్వడమే జరిగింది. తర్వాత నాసిన్ క్యాంపస్ ఓపెన్స్ ఇన్ ఆంధ్ర. సో ఈ మధ్యలో ఆంధ్ర బాగా డెవలప్ అవుతున్నాయి. సో దాంట్లో భాగంగానే నాసిన్ క్యాంపస్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అని చెప్పేసి నాసిన్ అంటే ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఏంటిదంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అనేదాన్ని ఆంధ్రాలో అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇండియా సెక్యూర్స్ లిథియం బ్లాక్స్ ఇన్ అర్జెంటీనా లిథియం బ్లాక్స్ ఇండియాకి అయితే వచ్చి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రామ్ మందిరానికి సంబంధించినటువంటి స్టాంప్స్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఏం స్కీమ్ అది? మాతారి వందన యోజన. ఇది
ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. సో ఈ మాతారి వందన యోజన అంటే ఏంటిది? మాతారి వందన యోజన అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకు నెలకు 1000 రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే మాతారి వందన యోజన అనమాట. నెక్స్ట్ పూరి టెంపుల్కి సంబంధించినటువంటి హెరిటేజ్ కారిడార్ అనేది ఒకటి ఓపెన్ అయితే అవ్వడమే జరిగింది. ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ లాంచ్ ఇన్ విజింజం అనే ప్లేస్లో ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రం లోపల ఈ మొక్కలు అవి పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటారు, అండర్ వాటర్ అనమాట. సో వాటిని మనకు విజింజంలో ఏర్పడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హిమాచల్ ప్రదేశ్ ఏం చేసిందంటే మై స్కూల్ మై ప్రైడ్ ఇనిషియేటివ్ పెట్టిందండి. స్కూల్కి పోతే గౌరవం పెరుగుతుంది. మై స్కూల్ మై ప్రైడ్ అనేది హిమాచల్ ప్రదేశ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇది మనం గుర్తుంచుకోలేదంటే కష్టమే. ఇక రామ్ మందిర్ ఓపెన్స్ ఇన్ అయోధ్య. జనవరి 22వ తారీఖు నాడు రామ మందిరాన్ని అయోధ్యలో ఓపెన్ చేయడమే జరిగింది. ఆ శుభ ముహూర్తం ఏందో అది కూడా అన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ప్రెసిడెంట్ పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ఇవన్నీ మళ్ళీ మనకు ఈ జనవరిలో వస్తాయి కాబట్టి అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఆపరేషన్ సర్వశక్తి. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సర్వశక్తి అనేటటువంటి ఒక ఆపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనువాదిని ఎడ్యుకేషన్. అనువాదిని అంటే ట్రాన్స్లేట్ చేసేటటువంటి ఎడ్యుకేషన్ యాప్ను కూడా తీసుకురావడమే జరిగింది. నెక్స్ట్ పిఎం సూర్యోదయ యోజన. పిఎం సూర్యోదయ యోజన. సూర్యోదయ యోజన అంటే ఏంది? మనకు రూప్ టాప్ అంటే 10 మిలియన్ల రూప్ టాప్ ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని, అంటే 1,00,00,000 10 మిలియన్లు అంటే 1,00,00,000 రూప్ టాప్ ఇన్స్టాలేషన్. అంటే ఇంటి మీద ఏం చేయాలి? సోలార్ పెట్టేయాలి. సోలార్ పెడితే ఏమవుతుంది? పవర్ తగ్గుతుంది. అట్లాంటివి పెట్టేయాలని మనకు పిఎం సూర్యోదయ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అమారా సంవిధాన్ అమారా సమ్మాన్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. జనవరి 26కి గణతంత్ర దినోత్సవం కాబట్టి సో సంవిధానానికి సంబంధించినటువంటి దాన్ని స్టార్ట్ చేశారు అనమాట. ప్రెసిడెంట్ మన రాష్ట్రపతి కౌశల్ భవన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడ ఓపెన్ చేసారు? కౌశల్ భవన్. ఈ భవన్లు ఏమైనా ఉంటే ఢిల్లీలో ఓపెన్ చేస్తారు, గుర్తుపెట్టుకోరు. తర్వాత ఇండియా ఫ్రాన్స్ యుఏఈ కండక్ట్స్ ఎయిర్ ఎక్సర్సైజ్. ఇండియా ఫ్రాన్స్ యుఏఈ కలిసి ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసినట్టు ఫ్రెండ్స్. దాని పేరు ఏం పేరు అంటే సో డిజర్ట్ నైట్ అనేటటువంటి ఎయిర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసినాయి. ఏంటి దాని పేరు? డిజర్ట్ నైట్ అనేటటువంటి గాలి విన్యాసాలు. ఓకేనా. నితీష్ కుమార్ బీఆర్ సీఎం లేక రిజైన్ చేసి మళ్ళీ సీఎం అయ్యాడు. తర్వాత ఇండియా ఫ్రాన్స్ కలిసి స్పేస్లో అగ్రిమెంట్లు అయితే చేసుకోవడమే జరిగింది. తర్వాత ఇండియా ఆర్మీ అనౌన్సెస్ ఫిట్నెస్ పాలసీ. ఇండియా ఆర్మీ ఏం చేసిందంటే ఫిట్నెస్ పాలసీని ఒకదాన్ని తీసుకురావడమే జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే ఈ మనకు కొంచెం మనకు ఉద్యోగం రాగానే ఫిజికల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో దాంట్లో మనకు టెస్టులు అయితే పెడతా ఉన్నారు అనమాట, మళ్ళీ మనం ఫిట్గా ఉండని కోసం. సత్నామ్ సింగ్ సంధు రాజ్యసభకు అయితే నామినేట్ చేయడమే జరిగింది. సో ఇస్రో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి చిన్నవి ఐటమ్స్ ఇచ్చింది చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో లాంచెస్ ఎక్స్పోసాట్. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్ అంటే మనకి ఎక్స్రేస్ గుర్తుపెట్టుకోరు. ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ అంటారు. ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ అంటారు. ఎందుకంటే ఎక్స్రే కిరణాలు ఎట్లా వస్తున్నాయి వాటి గురించి తెలుసుకునే కోసం ఉపయోగించారంటే. నెక్స్ట్ ఆదిత్య L1 రీచెస్ ఆలో ఆర్బిట్. ఆదిత్య L1 మనము జనవరి 6న చేయడమే జరిగింది. ఇది ఆలో ఆర్బిట్కి అయితే రీచ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆదిత్య L1 అనేది మనకు ఆదిత్య అనగానే ఇది దేని గురించి? సూర్యుని గురించి, సన్ గురించి ప్రయోగించినటువంటి రాకెట్ అనమాట. సో సూర్యుడు మనకు ఎంత దూరంలో ఉన్నాడు? 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. మిలియన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాడు. మరి ఇది పోనీకి ఎంత టైం పడుతుంది? 125 డేస్ అయితే పడుతుంది. మరి దీన్ని తీసుకుపోయినటువంటి రాకెట్ ఏంటిది? PSLV C67 అనేది తీసుకుపోవడం అయితే జరిగిందనమాట. సో అక్కడ మనకు లగ్రాంజే పాయింట్స్ అని ఉంటాయి. లగ్రాంజే పాయింట్స్ అంటే బ్యాలెన్స్ అనమాట. అక్కడ ఎక్కడైతే
సూర్యుని ఆకర్షణ భూమి ఆకర్షణ లేని ప్రాంతం ఏదో వాటి లగ్రాంజ్ ప్లానెట్లు. అక్కడ అంటే ఆకర్షణ అనేది బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అది మైక్రోసాఫ్ట్ లాంచెస్ ఏఐ ఒడిసీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఒడిశా వాళ్ళకి చేస్తానికి ఏఐ ఒడిసీ తీసుకొచ్చింది. ఇస్రో లాంచెస్ అడ్వాన్స్డ్ డిస్ట్రెస్ అలర్ట్స్ మీటర్. ఇస్రో ఏం చేసిందంటే ఒకటి తీసుకొచ్చింది అనమాట, డిస్ట్రెస్ అలర్ట్స్ మీటర్. అంటే ఇది గుర్తుపెట్టుకో, డిస్ట్రెస్ అలర్ట్స్ మీటర్, ఎందుకంటే ఇది ఉపయోగపడేటటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ వస్తుంది. ఇస్రో ఏం చేసిందంటే డిస్ట్రెస్ అలర్ట్స్ మీటర్ని ఒకటి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మనకు చేపలు పట్టే రోజులు సముద్రంలో ఎక్కడికో లోపుకి వెళ్ళిపోతారు, వాళ్ళకి అలర్ట్స్ పంపించాలి, మెసేజ్లు పంపించాలి, తుఫాన్ వస్తుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఓన్లో ఫోకస్ అంతా చేపల మీదనే ఉంటుంది. వాళ్ళందరికీ ఈ మెసేజ్ పంపించని కోసం. నెక్స్ట్ భారత్ జీపీటీ లాంచ్డ్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చింది. భారత్ జీపీటీ మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చింది, ప్రిలిమ్స్లో వచ్చిన ప్రశ్న. సో ఈ భారత్ జీపీటీని ఎవరు స్టార్ట్ చేశారంటే కోరోవర్ ఏఏ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇది 12 భాషలలో ఉన్నది. రిలయన్స్ జియో తర్వాత ఐఐటి బాంబే వీళ్ళు కలిసి దీన్ని భారత్ జీపీటీని తీసుకొచ్చారు. జీపీటీ అంటే చాట్ జీపీటీ ఉన్నది కదా, అట్లే భారత్ జీపీటీ అనమాట. తర్వాత ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్ ట్రోఫీ తోటి ఆట ఆడుతున్నాయి. తర్వాత ఇది గుర్తుపెట్టుకోరు, ఇది ఎగ్జామ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే రఘురామ్ అయ్యర్ అయిన తన ఏంటిది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎవరైనా రఘురామ్ అయ్యర్ అనేట ఆయన సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దివ్యకీర్తికి అర్జున అవార్డు వచ్చిందట ఫ్రెండ్స్. ఓకేనా, అర్జున అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దేంట్లో అంటే ఈ గుర్రాల స్వారీలో. నెక్స్ట్ సవితా కన్స్వల్ తెంజింగ్ నార్వే అవార్డు పొందడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ తెంజింగ్ నార్వే అవార్డు దేనికి ఇస్తారు? సో ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రశ్న. తెంజింగ్ నార్గే అవార్డు దేవుళ్ళకి ఇస్తారు. తెంజింగ్ నార్గే అవార్డు అడ్వెంచర్, ఏమన్నా పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కితే, గుట్టలు ఎక్కినా కొండలు ఎక్కిన వాళ్లకు తెంజింగ్ నార్గే అవార్డు ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్లో 1953లో ఇల్లరికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? సవితా కన్స్వల్కి ఇవ్వడం అయితే జరిగింది. ప్రజ్ఞానంద చెస్లో నెంబర్ 1 ప్లేయర్ లెక్క అయిపోయాడు. తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చెన్నైలో వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది అసలు ప్రశ్న. సో దీంట్లో ఒక ప్రశ్న దిగేటటువంటి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉన్నది. సో ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఖేలో ఇండియా గేమ్స్ అనేటి చెన్నైలో స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. సో ప్రశ్న ఎట్లుంటుంది అంటే ఖేలో ఇండియా గేమ్స్లో పలానా ప్రైజులు ఇస్తాడు. ఫస్ట్ ఎక్కువ ప్రైజులు వచ్చినాయి దేనికంటే మహారాష్ట్రకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో మహారాష్ట్రకు 188 వచ్చినాయి. దీనిలో 57 సిల్వర్ ఉన్నట్టున్నాయి. దాని తర్వాత తమిళనాడుకు వచ్చినాయి ఫ్రెండ్స్. తమిళనాడుకు 98 వచ్చినాయి. దీంట్లో 38 సిల్వర్. తర్వాత హర్యానాకు వచ్చినాయి ఫ్రెండ్స్. హర్యానాకు మొత్తం 103 వస్తే దాంట్లో 35 ఏంటి బంగారం. ఇందులో ఇవి ఖేలో ఇండియా గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఖేలో ఇండియా గేమ్స్ 2018లో ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ అయిన ఫ్రెండ్స్. ఈ ఖేలో ఇండియా గురించి ఏది ఇచ్చినా మనం పెట్టగలుగుతాం. ఇట్లా ఇది మినిమం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన క్లాసును మీకు నచ్చినట్టయితే తీసుకోండి, బలవంతం ఏం లేదు, మీరు ఓన్గా ప్రిపేర్ అయినా అది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.